1914లో భక్తుడు రేగే తన స్నేహితుడి ఆహ్వానం మరియు ప్రోత్సాహంతో షిర్డీకి బయలుదేరాడు. ఒక స్టేషన్లో ఆర్మీ అధికారి ప్రయాణీకులను తొలగించి సైనికులను మాత్రమే రైలు ఎక్కడానికి అనుమతిస్తున్నాడు. అయితే విచిత్రంగా రేగే మరియు అతని తోడువారిని మాత్రం మళ్లీ రైలెక్కనిచ్చాడు. ఆ రాత్రి రేగే అంతా భజన చేస్తూ బాబా బాబా అని ప్రార్థిస్తూ గడిపాడు. సాయిబాబా రేగే వైపు చూపిస్తూ, ఇతడు ఎవరినైనా తనతో పాటు తీసుకురాకపోతే తృప్తి చెందడని అన్నారు. రాత్రంతా నా పడక చుట్టూ బాబా బాబా అని ఇతడి కేకలే వినిపించాయి. వాళ్ళు నా బిడ్డలను దింపేయాలని చూశారు అని చెప్పారు. కాని వాళ్ళిద్దర్ని దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను. అధ్యాయం 5 సర్వజ్ఞుడు. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. జై సాయి మాస్టర్. గురువారం శుభాకాంక్షలు.